రియల్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నాంపల్లి ఏజీ మార్కెట్ వద్ద రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అసోసియేషన్ నాయకులు ఐజీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఆగస్టు 1 నుంచి భూమి విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నామన్న ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని కోరారు. ఇప్పటికే కుదేలవుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం పేదోడికి సొంతింటి కలను దూరం చేస్తుందని వారు వాపోయారు. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్లకు అనుమతించగలరని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ లెవెల్లో రిజిస్ట్రేషన్ కానీ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి, అట్లాగే మార్కెట్ అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ని ఆగస్టు 1న పెంచనున్నట్టుగా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. వాటి గురించి ఇవాళ మేము ఐజీ గారికి వినతి పత్రం ఇచ్చాము. అయితే ఆగస్టు 26, 2020 గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానటువంటి గ్రామ పంచాయతీ లెవెల్లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపివేయటం వల్ల సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ప్లాట్లు రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. దీని వల్ల కొనుగోలుదారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. అవి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ప్రభుత్వానికి కూడా 2,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో ఒక